హనుమంతరాయ శర్మ గారు మిత్రులు కొంతమంది కలిసి ఈరోజు ఇప్పటి వరకు మనందరినీ కూడా చాలా గొప్పగా అలరించినటువంటి సందర్భం. రామాయణం అనేక భాషలలో అనేక మంది విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క మానవ జాతికి సంబంధించినటువంటి అనుబంధాలు, పితృవాక్య పరిపాలకుడిగా, సత్యనిష్ఠా గరిష్ఠుడిగా, సత్యధర్మ పరిపాలకుడిగా శ్రీరాముల వారి గురించి మనందరికీ తెలుసు. సినిమాల్లో చూస్తూ ఉంటాం, నాటకాల్లో చూస్తూ ఉంటాం. మొత్తం దాని యొక్క సారాంశం ధర్మంగా ఉండడం, నిబద్ధతగా ఉండడం, నీతిగా ఉండడం, ఒక అన్నదమ్ముల అనుబంధం కావచ్చు, ఒక తండ్రి కొడుకుల అనుబంధం కావచ్చు, తల్లిని గౌరవించే విధానం కావచ్చు, చెల్లిని గౌరవించే విధానం కావచ్చు, ప్రేమను పంచే విధానం కావచ్చు, అన్నింటికీ ఆదర్శప్రాయంగా ఒక వసుదైక కుటుంబకంగా రామాయణం మనకు ఈ సమాజంలో బ్రతకడానికి కావలసినటువంటి బ్రతుకు తెరువునిచ్చింది, జీవన విధానాన్ని ఇచ్చింది. అందుకే రాముడు ఎప్పుడూ మర్యాద పురుషోత్తముడుగా, ఆదర్శమూర్తిగా మనందరికీ కూడా నిరంతరం సజీవంగా మన మదిలో మెదిలేటటువంటి ఒక హీరోగా కనపడతాడు. అలాంటి ఆ రామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఓంకార్ రాజు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పుణ్య